అస్సాంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా హిమంత బిశ్వ శర్మ తన దూకుడు పెంచుతున్నారు. రీసెంట్గా గౌరవ్ గొగోయ్ పైన అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నేతలపైన కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. డిఫెమేషన్ కేసు అంటారు. దీంతో నాకు 500 కోట్లు చెల్లించాలి, నా వ్యక్తిగత ఆస్తుల గురించి, నా నిజాయితీ గురించి తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసేలాగా గౌరవ్ గొగోయ్ మాట్లాడారు. అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారు. కాబట్టి 500 కోట్ల నష్టపరిహారాన్ని నాకు చెల్లించాలంటూ హిమంత బిశ్వ శర్మ కోర్టుకి ఎక్కారు. కోర్టు ఈ మధ్యనే అస్సాంలోని కామ్రూప్ జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గౌరవ్ గొగోయ్ కానీ, ఆయన అస్సాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అలాగే ఎంపీ కూడా గౌరవ్ గొగోయ్, అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, అలాగే మాజీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయినటువంటి భూపేష్ బఘేల్ కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ కేసు విచారణలో ఉన్నందువల్ల మార్చి 9వ తారీఖున దీనిపైన తుది తీర్పు ఉంటుంది. అప్పటి వరకు కూడా హిమంత బిశ్వ శర్మ గురించి, అతని ఆస్తుల గురించి, లేకపోతే అతని మిగతా రాజకీయ వ్యవహారాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కాంగ్రెస్ పార్టీకి, అస్సాం కాంగ్రెస్ పార్టీ నేతలకు కోర్టు చాలా గట్టిగా హెచ్చరించింది. నిజానికి గత కొద్ది రోజులుగా హిమంత బిశ్వ శర్మ పెద్ద ఎత్తున అక్కడ కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తున్నారు. పర్టికులర్గా పాకిస్తాన్తో గౌరవ్ గొగోయ్కి, అలాగే అతని భార్య అయినటువంటి ఆంగ్లో బ్రిటిష్లో పుట్టినటువంటి ఆమె ఎలిజబెత్, ఆమె చాలా సంవత్సరాల పాటు పాకిస్తాన్లో ఒక ఎన్జిఓలో పనిచేసింది. అది ఆమెనే డైరెక్ట్గా ఒప్పుకుంది. గౌరవ్ గొగోయ్ కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇండియాకు వచ్చేసింది. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా కొంతకాలం పాటు పాకిస్తాన్ నుంచి, ఆ ఎన్జిఓ సంస్థ నుంచి ఆమె బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బులు పడ్డాయి. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎండగట్టారు. ఇది ఎండగట్టిన తర్వాత, ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత తిరిగి ప్రతిదాడి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇతని ఆస్తిపాస్తుల గురించి, ఇతని నిజాయితీ గురించి కొన్ని లేనిపోని కళ్ళబొల్లు కబుర్లు చెబుతూ ఈ కాంగ్రెస్ నేతలు కొన్ని మాటల దాడి చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ హిమంత బిశ్వ శర్మ కోర్టుకి ఎక్కారు, పరువు నష్టం దావా వేశారు. మరి 9వ తారీఖున దీనిపైన ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ లోటుపాట్లు మొత్తం తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ అవమానించిన తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ రోజున బీజేపీలో ఒక స్టార్ క్యాంపెయినర్గా, ఒక ఫైర్ బ్రాండ్ లీడర్గా ఎదిగారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.